అందరికీ నమస్కారం। ఈరోజు పద్మశ్రీ మందకృష్ణన్న గారి సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు పేదల నాయకులు అన్న ఈటెల రాజేందర్ గారికి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరుడు కాంతారావు గారికి, పెద్దలు నాతోటి కళాకారులకి, అదే మాదిరిగా అన్న పద్మశ్రీ మందకృష్ణన్న పేదల నాయకుడిగా పేదల పట్ల పోరాటాలను చేస్తూ అనేక ఉద్యమాల నిర్మాత కృష్ణన్నకి నేను చాలా సంవత్సరాలుగా దూరం నుంచి అబ్జర్వ్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో దగ్గర అయ్యాము, కలిసినాం, మాట్లాడినాం. కానీ చాలా మంది నాయకులు నన్ను పాటలు అడిగినప్పటికీ కృష్ణన్న మాత్రం ఏ రోజు కూడా పాటలు విని నవ్వేవాడు, కానీ నన్ను ఒక్కరోజు కూడా నన్ను పాట పాడమని అడిగిన సందర్భం కృష్ణన్న అడగలేదు. అయినప్పటికీ అన్న చేసే ఉద్యమానికి నాలాంటి గొంతు అండగా ఉండాలని నేనే స్వతహాగా నా వంతుగా నేను పాటలు నేనే ఖర్చు పెట్టి నేనే పాట చేసి ఒక పాట చేసేయడం జరిగింది ఫస్ట్. తర్వాత చాలా పాటలు చేశాము. అన్న పాటలు చాలా హిట్ అయినాయి. ఇంత గొప్ప సాంగ్ ని రాసినటువంటి బ్రదరు మిఠపల్లి సురేందర్ చాలా అద్భుతమైన పాట రాశాడు. కిషన్ అన్నకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే అన్న రాజేంద్ర అన్నకు కూడా తెలుసు. ఒకడని చాలా హిట్ సాంగ్ ఇచ్చాడన్న. ఆ పాట చాలా మంది నాతోటి కళాకారులు, చెల్లె గంగ గాని, మా వరంగల్ సీనన్న, గర్జించే కంఠం మా ఎన్వై అశోక్ అన్న, నాతోటి ఇంకా వచ్చినటువంటి చెల్లె గంగ గాని, అక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళందరికి గాని, సోని గాని, పేరు పేరున నన్ను వేరే అనుకోవద్దు, మర్చిపోతే అని కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ మాట్లాడకుండా మీకు వినిపించాల్సిన పాట వినిపిస్తానని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ట్రాక్ ప్లే, సౌండ్ ఇక్కడ బాగుండాలి ఫుల్. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడ చాణక్యుడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు. ముప్పై ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలక చెమటలు పట్టించినోడు, చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల తలలను సునామి వలె ముంచినోడు, సునామీ వలె ముంచినోడు, లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాటా లెక్క తెలుసుతున్నవాడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు. మనువాదులనెదిరించిన మరో జాంబవంతుడు, అహంకార కోటలను కూల్చిన హనుమంతుడు, కూల్చిన హనుమంతుడు, రాజ్యంతో రాజీ పడి ఏనాడు బతకనోడు, తల ఎత్తుకు బతుకుటలో నింగి తనకు సాటి రాదు, నింగి తనకు సాటి రాదు, వర్గవర్ణ భేదాలకు వరితాళ్లను బిగించాడు, పోరుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు. నిలువెల్ల సమస్యలను కౌగిలించుకున్నవాడు, వెనకబడిన తన జాతిని ముందుకు నడిపించేటోడు, ముందుకు నడిపించేటోడు, గుణపాఠం చెప్పుకుంటూ గుణపాలను దించినోడు,
కట్టుబడిన గుణవంతుడు వరధిక్కారమే భాస్వరముల నర నరాన పొదిగినోడు ఓరత కల్నౌల కొత్త వెలుగై ఉదయించినోడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు. ఒకసారి నరసన్నకి అందరు చప్పట్లు కొట్టాలి. సభలో ఉన్న వాళ్ళంతా ఎందుకు చప్పట్లు కొట్టాలి అంటే ఆయన పుట్టడం రెడ్డిగా పుట్టినప్పటికీ కృష్ణన్న గురించి పాట అంటే కళ్ళ కద్దుకొని పాడిండన్న. ఎక్కడనో బెంగళూరులో ఉన్నాడు. మిట్టపెల్లన్న లక్ష డప్పుల వేదిక, కృష్ణన్న వేదిక చూస్తా ఉంటే నాకు బెంగళూరులో ఉండబుద్ధి అయితే లేదు. నేను ఒక్కరిని వేరే అయిపోయానంటే అనిపిస్తుంది నాకు. నేను వచ్చేసరికి నేను పాడడానికి నా గొంతుకు అనుకూలంగా ఉండే కృష్ణన్న పాట నాకు సిద్ధంగా ఉండాలన్నా అని చెప్పిండు. గుర్తుందానా? గుర్తుందా? గుర్తుంది. మరి సురేందర్ అన్న రాసినటువంటి పాట నా గొంతు నుంచి పురువిప్పిన నెమలిలా నాట్యమాడింది. కానీ ఆ రోజు కృష్ణన్న కూడా ఉండడం, ఆ పాట ఎట్లా పాడుతుంది మీ అందరూ బయట ఉండండి అని లోపలికి పోయి 30 నిమిషాలల్లో ఈ పాట అంటే కృష్ణన్న మీద ఎంత ప్రేమ ఉంటే 30 నిమిషాలల్లో పాడగలిగాను. లేదంటే 3 గంటలు తీసుకుంటే టైం నేను కాంప్రమైజ్ గాను తగ్గను. కానీ పాడిన లైన్ పాడినట్టుగా అతికిపోయింది అట్లా. అంటే గుండెల నిండా ప్రేమ. ఎందుకంటే కృష్ణన్న అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడుగా ఒకే ఒక్కడే అన్న మందకృష్ణను కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ